అన్న జైల్లో ఉన్నాడు సరే, మరి తమ్ముడు ఎక్కడ? ఇప్పుడు పల్నాడులో ఇదే చర్చ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ అన్నెవరు? తమ్ముడు లొల్లేంది? లెట్స్ వాచ్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. పిన్నెల్లి జైలు పాలయ్యారు. దాంతో అందరి దృష్టి పరారీలో ఉన్న తమ్ముడు వెంకట్రామరెడ్డిపై పడింది. కేసులు నమోదైన నేపథ్యంలో అన్నతో పాటు తొలుత మాచర్ల నుంచి హైదరాబాద్కు వెంకట్రామరెడ్డి వెళ్లారు. అక్కడి నుంచి అన్నదమ్ములిద్దరూ పరారయ్యారు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం, జూన్ 6 వరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ముందస్తు ఉత్తర్వులు జారీ చేయడంతో గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. కానీ తమ్ముడు మాత్రం మే 22 నుంచి కనిపించడం లేదు. అయితే మాచర్లలో అన్న పిన్నెల్లి కంటే తమ్ముడు వెంకట్రామరెడ్డినే నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. ప్రతి దాంట్లో ఆధిపత్యం చలాయించేవారు. అప్పట్లో షాడో ఎమ్మెల్యే లాగా పనులు చక్కబెట్టేసేవాడు. పోలింగ్ రోజు, మరుసటి రోజు జరిగిన అల్లర్లలో అన్న రెంటచింతల, మాచర్ల మండలాల్లో జరిగిన దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటే, తమ్ముడు మాచర్ల పట్టణం, వెలుర్తి మండలాల్లో జరిగిన దాడుల్లో పాల్గొని దొరికిన వారిని దొరికినట్టు దాడులకు తెగబడ్డాడు. ఎటువంటి పదవి లేకపోయినా, ప్రజాప్రతినిధి కాకపోయినా సరే పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి పోలీసులు సలాం కొట్టేవారు. పల్నాడుతో అనుబంధం ఉన్న ఓ ఐపీఎస్ కనుసన్నల్లోనే వెంకట్రామరెడ్డి పరారీలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ జాడ తెలియలేదు. తురకా కిషోర్కు వాటా ఇవ్వకపోవడంతో మా వ్యాపారాల్ని మూయించాడు. ఇప్పుడు వాళ్లకు కూడా శిక్ష పడాల్సిందేనంటూ కొందరు మాచర్ల వ్యాపారులు సోషల్ మీడియా ద్వారా తమ ఘోరు వెల్లబుచ్చుకుంటున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు మాచర్ల కోర్టుకు తీసుకొచ్చిన సమయంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. మాచర్లకు పట్టిన శని పూర్తి స్థాయిలో అంతమైందని నినాదాలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.